అందరికీ నా నమస్కారాలండి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేదాన్ని ప్రకటించడం జరిగింది. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది 2025 అక్టోబర్‌లో అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. డిసెంబర్‌లో ఎగ్జామ్ అనేది ఉంది. స్కూల్ అసిస్టెంట్స్‌కి సంబంధించి ఎవరైతే తెలుగు కానివ్వండి, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అందరికీ కూడా ఇదేంటంటే పేపర్ 2A అనేది వాళ్ళు రాయాల్సి ఉంటుంది. పేపర్ 2B కూడా ఉంటుంది. అది ఎవరికంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు కదా! మూగవారు, చెవిటివారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అంగవైకల్యం, మానసిక అంగవైకల్యానికి సంబంధించి అంతా కూడా పేపర్ 2Bలో ఉంటుంది. ఓన్లీ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌కే అది. 2A వచ్చేసి స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ఉర్దూ రాయొచ్చు, హిందీ రాయొచ్చు, కన్నడ రాయొచ్చు. ఎవరైనా అంటే లాంగ్వేజెస్ డిఫరెంట్ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగులాగే స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ సంబంధించి కన్నడ వీళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా పేపర్ 2A అయితే ఉంటుంది. చూడండి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది టోటల్‌గా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించి 90 మార్కులు. లాంగ్వేజ్ 2 ఉంటుంది 30 మార్కులకి. అలానే లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ ఉంటుంది ఇక్కడ. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌గా రాయాలనుకుంటున్నారో వాళ్ళకి అచ్చంగా మ్యాథ్స్‌లో వాళ్ళలాగా కాదు. మ్యాథ్స్ వాళ్ళైతే సైన్స్, పీఎస్సీ, ఎన్ఎస్ కూడా 20 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్‌లో అలా ఉండదు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్‌లో వాళ్ళకి గ్రామరు, లిటరేచరు, మెథడాలజీ అనేది 60 మార్కులకు ఉంటుంది. ఇప్పుడు మనకొచ్చేసి మనం ఈ వీడియోలో ఏందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2గా ఉన్న 30 మార్కులు, అలానే ఇక్కడ డీలో లాంగ్వేజ్ 1 ఏదైతే ఉందో అందులో ఇంగ్లీష్ 60 మార్కులు, 90 మార్కులు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూస్తున్నాం. మిగతా 60 మార్కులు ఏముంటుంది? చైల్డ్ పెడగాజీను, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. తర్వాత తెలుగు ఉంటుంది. చూడండి గతంలో ఏం చేశారు అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి లాంగ్వేజ్ 1లో ఆప్షనల్ రావడం జరిగింది. ఏం ఆప్షనల్ వచ్చింది వీళ్ళకి అంటే ఇంగ్లీష్ కూడా చూస్ చేసుకునేటటువంటి ఆప్షన్ అయితే వచ్చింది. వీళ్ళేం చేశారు అంటే మేము ఇంగ్లీష్ కదా! కాబట్టి ఏం చేస్తామంటే మేము కూడా ఇంగ్లీషే చూస్ చేసుకుంటాం. అంటే తెలుగు కంపల్సరీ 30 మార్కులకి. వీళ్ళు ఏం చేశారంటే అంతా ఇంగ్లీషే చదువుతున్నా ఈజీగా ఉంటుందని ఆప్షన్ తెలుగు ఇవ్వాల్సింది పోయి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ ఇచ్చేశారు. No candidate is allowed to opt English as optional language as language 1. లాంగ్వేజ్ 1గా ఏదైతే మనం తెలుగు చూసుకుంటున్నామో అదిగోండి ఇక్కడ ఉంది కదా! ఇక్కడ మనకి కనబడుతుందా లాంగ్వేజ్ 1? ఇది ఏం చేశారు అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ వస్తుంది అనేసి ఇక్కడ ఇంగ్లీష్ చూస్ చేసుకున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా చెప్తున్నారు నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు ఆప్ట్ ఇంగ్లీష్ యాజ్ ఆప్షనల్ లాంగ్వేజ్ యాజ్ లాంగ్వేజ్ 1. గతంలో ఏం జరిగింది అంటే ఇచ్చారు అండ్ మోస్ట్ వినబడింది ఏంటంటే డిస్క్వాలిఫై చేశారని. కానీ కాదు, డిస్క్వాలిఫై చేయలేదట. చాలామంది యాక్చువల్గా టాపర్స్ వాళ్ళు ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఆ విధంగా జరగకూడదు అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అందరికి ఉంటుంది 30 మార్కులకి. మనం అది డిస్కస్ చేసాం. సపరేట్ సైట్ ఉంది, అది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 90 మార్కులకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేయకూడదు. ఈ 120 మార్కులు అవుతాయి అప్పుడు వాళ్ళకి. ఇంగ్లీషే 90 + 30 120 అవుతాయి. తెలుగుని స్కిప్ చేశారనమాట. ఆప్షనల్గా పేపర్ 1 ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్గా పెట్టుకోవడం వల్ల, కానీ తెలుగే పెట్టుకోవాలనేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇప్పుడైతే ఇచ్చారు. నెక్స్ట్ ఇచ్చారు కాబట్టి ఈసారి డిస్క్వాలిఫికేషన్ జరుగుతుంది. తర్వాత ఇక మొత్తం కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి 6వ తరగతి నుంచి సీనియర్ సెకండరీ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ క్లాస్ లెవెల్ వరకు పరీక్షించడం జరుగుతుంది. క్లియర్ కట్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్లియర్ కట్గా మీకైతే అర్థమవుతుంది. తర్వాత 2025-26కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ 6th to 10th అట్లానే ఇంటర్మీడియట్ కూడా 2025-26 మారడం జరిగింది. ఏది ఫస్ట్ ఇయర్ మారింది. ఆ మారింది కూడా మీకు అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. మీకు ఏదైతే మన వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ఏదైతే బ్లాగ్ ఉందో
ఆ బ్లాగ్‌లో అయితే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు గమనించొచ్చు. అదిగోండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూ 25, 26 గ్రామర్ పీడిఎఫ్. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది? పీసీవీ ఇంగ్లీష్ ఏదైతే స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com ఉందో అందులో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ దీంట్లో లిటరేచర్ పార్ట్ తర్వాత మీరు గమనించినట్లయితే గ్రామర్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ గ్రామర్ పీడిఎఫ్, గ్రామర్ గెలాక్సీ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్‌గా ఏదైతే ప్లే లిస్ట్ ఉందో ఆ ప్లే లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. క్వెషన్ ట్యాగ్స్ ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. తర్వాత ఈ ఏవైతే దాంట్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టికల్స్ కానివ్వండి, ప్రిపోజిషన్స్ కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి అయితే గమనించండి. ఇక మనం చూసినట్లయితే ఇప్పుడు కొంతమంది డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు మేము ఇంగ్లీష్‌లో వచ్చిద్దా పేపర్, తెలుగులో వచ్చిద్దా? సపోజ్ సైకాలజీ ఉంది. ఇంగ్లీష్ చదివే వాళ్ళకి ఇంగ్లీష్‌లో వచ్చిద్దా, తెలుగులో వచ్చిద్దా? దీనికి ఏందంటే పోయినసారి కొంతమందికి ఇంగ్లీష్‌లో వచ్చింది. కొంతమందికి తెలుగు, ఇంగ్లీష్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే, మీరు గనక లాంగ్వేజ్ 1ని మనం చెప్పుకున్నామే లాంగ్వేజ్ 1 ఇక్కడ బిలో తెలుగు గనక చూస్ చేసుకుంటే మీ పేపర్‌లో సైకాలజీ ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేశారు ఆప్షను ఇంగ్లీష్ గతంలో చూస్ చేసుకున్నారు. ఇప్పుడు అది లేదు. వాళ్ళకి అచ్చంగా ఇంగ్లీష్‌లోనే రావడం జరిగింది. అది కూడా మెన్షన్ చేశారు. నేనేదో ఎక్కడి నుంచో కాదు. అదిగోండి మీడియం ఆఫ్ క్వెషన్ పేపర్ ఎలా ఉంటుందంటే బైలింగ్వల్‌గా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు. ఏదైతే సాంస్క్రిట్ అనుకోండి మిగతాదంతా కూడా సాంస్క్రిట్‌లో ఉంటుంది. అనేది చెప్పడం అయితే జరిగింది ఉదాహరణకి. కాబట్టి అట్లానే మనం గనక ఇది తెలుగు ఆప్షన్ 1 గనక చూస్ చేసుకుంటే అనండి. ఇన్ తెలుగు ఫాలోడ్ బై సాంస్క్రిట్. ఫర్ క్యాండిడేట్స్ చూసింగ్ సాంస్క్రిట్ పేపర్ 2ఏలో గనక సాంస్క్రిట్ చూస్ చేసుకుంటే తెలుగు ఉంటుంది. చైల్డ్ అండ్ తెలుగు ఉంటుంది. తర్వాత సాంస్క్రిట్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్లా జరుగుతుంది అంటే లాంగ్వేజ్ 1 అనేది ఎట్లా మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్న దాన్ని బట్టి మన పేపర్ అయితే ఉంటుంది. అది గమనించండి. తర్వాత వచ్చేసి మెథడాలజీ పార్ట్‌కొచ్చేసి ఏం చెప్తున్నారంటే 2014 నుంచి 2025 వరకు ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్‌గా 2019 ఎడిషన్‌ని పేర్కొనడం అయితే జరిగింది మెథడాలజీకి సంబంధించి. అది మన యొక్క బ్లాగ్‌లో ఉంది. 2019 ఎడిషన్ ఉంది. 2014 ఎడిషన్ ఉంది. ఈ 2 గనక జాగ్రత్తగా మీరు చదువుకుంటే మొత్తం టోటల్ మీకు ఈజీగా అన్నీ కవర్ అయిపోతాయి. అదిగోండి మీకొచ్చేసి అదిగోండి పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com దీంట్లో 30 మార్కులకి మీరు అదిగోండి విజిట్ అని ఉంటుంది. అక్కడి నుంచి మీరైతే క్లిక్ చేస్తే బ్లాగ్ ఓపెన్ అవుతుందండి. ఈ బ్లాగ్ ఓపెన్ అవుతుంది. అక్కడ 30 మార్కులది మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. గతంలో అయితే సేమ్ అండి. ఆ 30, ఈ 30 అందరికీ సేమ్. ఎలా సేము? ఏదైతే మనం ఈ ఇంగ్లీష్ ఏదైతే 30 మార్కులు చదువుకున్నామో చూసారా? లాంగ్వేజ్ 2గా ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే లాంగ్వేజ్ 2 ఏదైతే ఉందో అందరికీ ఎట్లా ఇప్పుడు ఎస్‌జీటీ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్స్ కానివ్వండి 30 మార్కులు అందరికి సేమ్. అందరికి సేమ్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశాడు? ఎస్‌జీటీ వాళ్ళకి డిఫరెంట్. ఎట్లా మెథడాలజీ 6 మార్కులకి ఇచ్చేసి వాళ్ళకి డివిజన్ అట్లా చేశాడు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీళ్ళందరికీ కూడా ఫొనెటిక్స్ ఇచ్చాడు మెథడాలజీ బదులు. 6 మార్కులు డిఫరెంట్ వాళ్ళకి ఫొనెటిక్స్ ఇచ్చేశాడు. అండ్ కొన్ని మార్కులు చేశాడు. అదే పేపరు మనకు కూడా ఉంది. ఆ 30 మార్కులది. కాబట్టి దయచేసి గమనించండి. దాన్ని సెపరేట్‌గా చేసేసా. ఎందుకంటే దీంట్లో కొన్ని కొసమెరుపులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని మార్పులు, చేర్పులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సపోజ్ నాలాంటోడు ఏం చేస్తాడంటే 60 మార్కులది టోటల్ గ్రామర్ ఉంది కదా! పేపర్ ఉంది కదా! 60 మార్కులది. ఈ 60 మార్కులది ఏదైతే ఉందో 48 మార్కులు కంటెంటు అండ్ 12 మార్కులు వచ్చేసి మెథడాలజీ. ఈ మెథడాలజీ మనం చెప్పుకున్నాం. ఏమి ఇస్తారు? 2014 నుంచి ఉన్నాయి. అయన్నీ కూడా మన బ్లాగ్‌లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? చూడండి. ఇప్పుడు essay.blogspot.com ఉందా? అదిగోండి ఇక్కడ మెథడాలజీ. ఇవి 2000
ఇది 2019 ఎడిషన్ ఏదైతే వస్తూ ఉందో అది మనమైతే చేసాం. అండ్ కొత్తవి ఏవైతే ఇంక్లూజన్ చేయాలో అయన్నీ చేసి మొత్తం పూర్తిగా అయితే ఇవ్వడం జరిగిందండి. మెథడాలజీ గురించి మళ్ళీ విడిగా మాట్లాడతాను. ఇప్పుడేందంటే ఇప్పుడొచ్చిన పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే 30 నాలాంటోడు ఏం చేస్తాడంటే జనరల్‌గా 60 మార్కులది టోటల్‌గా చూసేస్తాను. అందులోనే 30 మార్కులు కవర్ అయ్యి ఉంటాయి అని అనుకుంటాం. కానీ అక్కడే పప్పులో కాలేస్తాడు నాలాంటోడు. ఎలా అంటే 60 మార్కులు నేను ప్రిపేర్ అయినా గానీ 30 మార్కుల్లో విడిగా మళ్ళీ సెపరేట్‌గా కొన్ని అంశాలున్నాయి విడిగా. ఆర్డినల్ నంబర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లాంటివి ఉంటాయి కదా! అవి ఎక్కడ ప్లేస్ చేయాలి అనేటటువంటిది. అలానే ఎనాగ్రామ్స్ గతంలో మామూలుగా ఎస్‌జిటి వాళ్ళకి లేవు. ఇప్పుడు ఇచ్చాడు. అండ్ పేపర్ ఏదైతే స్కూల్ అసిస్టెంట్స్ అదర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో లాంగ్వేజెస్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఎనాగ్రామ్స్ కలిపాడు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడండి ఈ 30 మార్కుల్లో. గతంలో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనకి 60 మార్కుల్లో మాత్రమే ఉండేది ఇంగ్లీష్ వాళ్ళకి. కానీ 30 మార్కుల్లో ఇచ్చాడు. కవర్ అయిపోతుంది. సింగులర్ ప్లూరల్స్ అసలు మెన్షన్ లేదు. ఈసారి యాడ్ చేశాడు. అవి. తర్వాత ఇక మనం 60 మార్కులే ప్రిపేర్ అవుతా మనం గనక 30 మార్కుల్ని నిర్లక్ష్యం చేసామంటే ఈమెయిల్ అనేది మిస్ అవుతాం. నోటీస్ మిస్ అవుతాం. బయోగ్రాఫికల్ స్కెచ్, స్పీచ్ ఇవన్నీ కూడా మిస్ అవుతామండి. అట్లానే కొత్తగా పోయమ్స్‌ని యాడ్ చేశాడు. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ఇంతకుముందు మనం ప్రోజ్ మాత్రమే కేవలం ప్రోజ్‌లో ఉన్నటువంటి అన్‌సీన్ ప్యాసేజెస్ ఇచ్చేవాడు. ఇప్పుడు సీన్ ప్యాసేజెస్ ఇయ్యొచ్చు. అంటే టెక్స్చువల్‌గా ఉన్నటువంటి ప్యాసేజెస్ ఇవ్వచ్చు. అట్లానే పోయమ్స్ కూడా టెక్స్చువల్లీ మాత్రం ఇస్తాడు. బయట ఇవ్వడు. టెక్స్చువల్లీ ఇచ్చి 2, 3 ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశాలున్నాయి. ఇప్పుడు నేను 60 మార్కులే చూస్తాను. అందులోనే 30 కలిసిపోయి ఉంటాయి అని మీరు అనుకున్నట్లయితే మీరు ఫొనెటిక్స్‌లో ఏం మిస్ అవుతారంటే వాయిస్డ్, వాయిస్‌లెస్ సౌండ్స్ అనేవి యాడ్ చేశాడు. ఆర్టిక్యులేషన్ యాడ్ చేశాడు. మార్ఫిమ్స్ యాడ్ చేశాడు. సైలెంట్ లెటర్స్, ఆడ్ సౌండ్స్ ఇయన్నీ 3rd to 10th ఉన్నాయా? లేవండి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో కొత్తగా వీటిని ప్రస్తావించడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఏవైతే లిటరేచర్ పార్ట్ ఉందో మీరిక్కడ గమనించినట్లయితే పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.comలో ముందు లిటరేచర్ పార్ట్ ఇచ్చానండి. ఆ తర్వాత మీకు గ్రామర్ పార్ట్ ఓపెన్ అవుతుంది. గ్రామర్ పార్ట్ గనక చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించినటువంటి గ్రామర్ పీడిఎఫ్ మెన్షన్ కూడా మీకైతే ఉంది. ఆ విషయాన్ని గమనించండి. మీరు చూసుకున్నట్లయితే ఈ అంశాలన్నీ కొత్తగా యాడ్ చేసినాయన్నమాట. ఆ తర్వాత కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్‌లో పంక్చుయేషన్, క్యాపిటలైజేషన్‌తో పాటు అపాస్ట్రోఫీ మెన్షన్ ఈ 30 మార్కుల్లో చేశాడండి. 60 మార్కుల్లో దాని గురించి ఏం చేయలా. కాబట్టి ఇప్పుడు సపోజ్ నేను 30 మార్కులు కంప్లీట్ చేసి 60 మార్కులు కంప్లీట్ అయిపోతాయి అనుకుంటే అది కూడా పొరపాటే. ఎందుకు అంటే 60 మార్కుల్లో విడిగా వొకాబులరీలో హైపర్‌నిమ్స్, హైపోనిమ్స్ ఇచ్చారండి. ప్రోవెర్బ్స్ ఇచ్చారు. ఫారెన్ ఫ్రేజెస్ ఇచ్చారు. చూడండి ఇప్పుడు యాక్చువల్‌గా మనల్ని కొత్త సిలబస్ అంటే 3rd to 10th కొత్త సిలబస్ పాటించాలి. 6 అన్నాడు కానీ 3rd క్లాస్‌లో కూడా కొంచెం మంచి మంచి గ్రామర్ అంశాలున్నాయి. అవి మర్చిపోవద్దు. ఆ లిస్టులన్నీ కూడా మీకు పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.comలో మీకు ఉంటుంది. అండ్ నేను ఏదైతే మనకొచ్చేసి యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఉంటుందో దాని కింద కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను బ్లాగ్ అనేది. దాని గురించి వరీ అవ్వద్దు. ఇప్పుడు ఏంటంటే అబ్రివియేషన్స్ ఉన్నాయి, షార్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. నేను 30 మార్కులు ప్రిపేర్ అయ్యి 60 మార్కులు కవర్ అయిపోతాయిలే గ్రామర్ అంటే కుదరదనమాట. కాబట్టి ప్రిపోజిషన్స్ అనేవి తీసేశాడండి. ఎస్‌జిటి వాళ్ళకి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్స్, అదర్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ కాకుండా మిగతా వాళ్ళకైనా ప్రిపోజిషన్స్ అనే మెన్షనే లేదు. కానీ ఖచ్చితంగా అడగడం అయితే జరుగుతుందండి ఇవ్వకపోయిన వాళ్ళకి. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ఒకటుంది 60 మార్కుల్లో. వర్డ్ ఆర్డర్, ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అన్నాడండి. జస్ట్ ఒకటి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ మనం ఏదైతే షార్ట్ కట్‌లో మీకు వివరించడం జరిగింది బ్లాగ్‌లో ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఇందులో ఏందంటే వర్డ్ ఆర్డర్‌లో ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయండి. కాబట్టి తర్వాత కాంట్రాక్షన్స్, ఇంటర్జెక్షన్స్ ఇవన్నీ కూడా 60 మార్కుల్లో విడిగా ఉన్నాయి. అవి 60 మార్కుల్లో అయితే ఇవ్వండి. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది 30 మార్కుల్లో లేదు. కానీ మనకొచ్చేసి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది, స్ట్రెస్ ఉంది, ఇంటోనేషన్ అనేవి ఉన్నాయి. ఇక కంబైన్డ్ 30, 60 మార్కులు రెండిట్లో కంబైన్ అంశాలు చాలా ఉన్నాయి. విడిగా ఉండే అంశాలు ఉన్నాయి.
30లో కొత్తవి ఉన్నాయి, 60లో కొత్తవి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం సింపుల్ ఏంటంటే నేను చెప్పేది, మీరు ఇది ఏదైతే బ్లాగ్ ఉందో పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.comలో 60 మార్కులకి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఈ ఒక్క బ్లాగ్‌నే మీరు ప్రిపేర్ అయితే 60 మార్కులు ఓకే. అయితే నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ 30 మార్కులది కూడా విజిట్ చేయండి. ఎందుకు అంటే చెప్పుకున్నాం కదా! 30 మార్కుల దాంట్లో కూడా కొన్ని కొత్త అంశాలున్నాయి. ఇక్కడ యాడ్ చేశామనుకోండి మళ్ళీ అది చాలా కొంతమంది అడుగుతా ఉంటారు. ఇదేందండి ఇది లేదు కదా! మళ్ళీ నేను కొత్తగా చెప్పుకోవాలనమాట. అందుకని 30 మార్కులది విడిగా, 60 మార్కులది విడిగా పెడితే 30 మార్కులదేమో నాన్ ఇంగ్లీష్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళందరూ చూసుకుంటారు. మనం మాత్రం 30 మార్కులది చూడాలి. యాజ్ వెల్ యాజ్ 60 మార్కుల బ్లాగ్ కూడా చూడాలి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళ కోసం పీసీ ఇంగ్లీష్ essay.blogspot.com ఉంటుంది. 30 మార్కులకి విజిట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అది వచ్చేసి ఏంటంటే అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళకనమాట. వచ్చేసి SAOS పీసీవీ ఇంగ్లీష్ SAOS.blogspot.com అని ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే సేమే కాకపోతే కొన్ని విడిగా ఉన్నాయి. ఏవైతే విడిగా ఉన్నాయో వాటిని సపరేట్‌గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ 60 ఏదైతే పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.comలో అది ఒకసారి గమనించుకుంటా ఉండండి. ఎందుకంటే రోజు అప్డేట్ అవుతానే ఉంటుంది. ఇక మనం చెప్పుకునేది ఏంటంటే మెథడాలజీ గురించి చెప్పుకుందాం అనుకున్నాం. జనరల్‌గా ఏదో మార్చేశాడు. ఇప్పుడు డిస్కోర్సెస్ ఉందండి. డిస్కోర్సెస్ వచ్చేసి 30 మార్కులు షిఫ్ట్ చేశాడు. డిస్కోర్సెస్ అనేదాన్ని. ఇందులో ఏం చేశాడు 8 రకాల డిస్కోర్సెస్ ఇచ్చాడు 30 మార్కులకి. 30 మార్కుల దాంట్లో. కాబట్టి ఇందులో ఏంది చాలా తక్కువ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్, డైరీ రైటింగ్, కాన్వర్జేషన్. కొత్తగా ఏం యాడ్ చేశాడు స్పీచ్, బయోగ్రాఫికల్ స్కెచ్ ఇట్లాంటివి యాడ్ చేసుకున్నాడనమాట. తర్వాత మనం వచ్చేసి 2025 అక్టోబర్ కొత్త దానిలో 60 మార్కుల దాంట్లో కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది కలపడం అయితే జరిగింది. ఇక మెథడాలజీకి సంబంధించి 2014 నుంచి అండి. మీకు 2014, 2019 ఏదైతే న్యూ ఉందో మెథడాలజీస్ అవన్నీ ఆల్రెడీ డిస్కస్డ్. అన్ని విషయాలను డిస్కస్ చేయడం అయితే జరిగింది. చూడండి ఇది ఈ మెథడాలజీ ఏదైతే ఉందో 2019కి సంబంధించింది ఏదైతే స్పెసిఫిక్‌గా మనకు మెన్షన్ చేశాడో 2019 మెథడాలజీ అనేది ఇది టెట్‌కి కూడా గతంలోని టెట్‌కి కూడా 2000 దానికి సంబంధించిన అంతకుముందు ఉన్నటువంటిది 2019 అంటే బిఫోర్ ఎలక్షన్ టైం ఏదైతే ఉందో ముందు తర్వాత మార్పు చేయడం జరిగింది. సాంస్క్రిట్ అకాడమీగా మారిన తర్వాత 2020లో 21లో కొత్త టెక్స్ట్ బుక్ రావడం జరిగింది. స్పెసిఫిక్‌గా చెప్పినటువంటి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఏదైతే మొత్తం 2014 నుంచి 25 అన్నారు కదా! వాటిలో ఇవన్నీ కూడా మీకైతే యూజ్‌ఫుల్ అవుతాయి. పాత దానికి సంబంధించి ప్లేలిస్టులు అట్లానే జూమ్ క్లాసెస్ లింక్స్ ఉన్నాయండి. అట్లానే ఇవేమో న్యూ అనమాట ఇక్కడ ఇచ్చింది. తర్వాత పాతది ఇంకోటి ఉందండి. అది నేను యాడ్ చేస్తాను. ఇంకోటి ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు మెథడాలజీ ఏదో మార్చేశాడు అంటే నిజంగా అయితే ఏం మార్చలా. ఏం మార్చాడు అంటే ఏం చేశాడంటే ఈ 10 ఏదైతే ఉందో అది తీసేసి 10ని 5లో కలిపాడండి. అదిగోండి టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ, గ్రామర్, ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ అండ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎక్కడిది ఇది 10వ దాన్ని తీసుకెళ్ళి 5లో పెట్టేశాడు. ఇక్కడ పెట్టేశాడు. దాంతో ఏం చేశాడంటే న్యూ అయిపోయింది. 5, 10 యూనిట్లని 6వ దాంట్లో కలిపేశాడండి పూర్తిగా. కలిపేసి కొత్త మెథడాలజీ చేసేశాడు. ఆ విధంగా చేయడం ద్వారా మనం ఏమనుకుంటున్నాం అంటే ఏదో మార్చేశాడు. ఏం మార్చలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు అదిగోండి ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంది కదా! ప్లేలిస్ట్ కనుక క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. అదిగోండి ఇది న్యూ బిఎడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. అదిగోండి టోటల్ మీకు ఇక్కడ ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొన్నిట్లో ఏం చేశాడంటే ఉన్న సబ్ పాయింట్స్‌ని తీసుకొచ్చి ఎన్‌సీఎఫ్ తర్వాత ఎన్‌ఈపీ ఇట్లాంటివన్నీ కూడా అడగడం అయితే జరిగిందండి. అవి ఏదో కొత్తగా మనకి అదిగోండి
ఇందులో చూసినట్లయితే ఎన్సీఎఫ్ 2005, ఎన్సీటీ 2009, ఆర్టీ 2009, ఎస్సీఎఫ్ 2011. ఏం చేశాడంటే తీసుకొచ్చి పెట్టేశాడు, అట్లా ఉంచాడనమాట. అదిగోండి ఎన్సీఎఫ్ 2005, ఆర్టీ 20. అసలు యాక్చువల్గా కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్లో అది పార్ట్ ఆల్రెడీ ఉంది. దాన్ని ఏదో కొత్తగా అదిగోండి కరికులం డెవలప్మెంటా, అందులోనే ఇవి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కాకపోతే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్లో పట్టదని చెప్పేసి ఓన్లీ జస్ట్ ఎన్సీటీ 2005, 2009, 2011 కొన్ని మాత్రమే ఇచ్చాను యూట్యూబ్ థంబ్నెయిల్ పైన. కరికులంలో ఉంది ఆల్రెడీ, దాన్ని ఏదో కొత్తగా ఏదో పెట్టేసినట్టు, కొత్తగా ఇచ్చినట్టు, ఇట్లా అదిగోండి ఇట్లా ఇచ్చేసాడు, కొత్తగా ఏందో యాడ్ చేసేసినట్టు కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్లో. 10వ దాన్ని తీసుకొచ్చి 5లో కలిపేశాడు, ఏది ఫొంటిక్స్ అండ్ ఫొంటిక్ ట్రాన్స్క్రిప్షన్ని. ఆ తర్వాత దీంట్లో ఏం చేశాడంటే ఉన్న అంశాలని ఇట్లా ఇచ్చేశాడు. అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ డిస్కస్ అయితే చేయబడింది. కాబట్టి దయచేసి గమనించండి. ఇవన్నీ టోటల్గా పాత మెథడాలజీ కూడా ఒకటి ఉంది, అది కూడా నేను మీకు ఇక్కడ అందించే ప్రయత్నం, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దయచేసి గమనించండి. టోటల్గా ఏం లేదండి, ఏ మెథడాలజీ చదివినా కొంచెం ఇన్డెప్త్ చదువుకోవాలి, 1కి 10 సార్లు చదవాలి. అది చేయడం జరగదు. మనం జస్ట్ ఇక్కడ ఒకటి చూస్తాం, అక్కడ ఒకటి చూస్తాం, గంటలో ప్రిపేర్ అవ్వడం ఎట్లా చూస్తాం. మనకు కావాల్సిన ఉద్యోగం ఏదో పాస్ మార్కులతో పాస్ అవడం కాదు. కాబట్టి ఇవన్నీ విషయాలను కొంచెం మీరు ఆలోచించుకొని టెక్స్ట్ బుక్స్ చదివితే ఉత్తమం. అయితే పాత టెక్స్ట్ బుక్స్ దొరకవు కాబట్టి మీకు ఏంటంటే ఇక్కడ మీకు వచ్చేసి ఇచ్చినటువంటి దాంట్లో పాతవి ఏవైతే డిస్కస్ చేయడం జరిగిందో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి, ఇవే ఉన్నాయి. మెథడాలజీ జూమ్ క్లాసెస్లో పాతవి ఉన్నాయండి. 2014 ఏదైతే చెప్పాడో అది, అండ్ క్లియర్గా మెన్షన్ చేసినటువంటి కొత్త మెథడాలజీ ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు ఇవ్వబడ్డాయి. దయచేసి వాటిని ఫాలో అవ్వండి. మీ మనసులో ఇంకా ఏమైనా ఉంటే, ఇంకా కొత్త బుక్స్ ఉన్నాయనుకుంటే ఫాలో అవ్వండి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే టోటల్ ఏవైతే ఉన్నాయో వీటిని 1కి 10 సార్లు మీరు ప్రిపేర్ అయితేనే అప్లికేషన్ మెథడ్లో మీరు ఆన్సర్లు చేయగలుగుతారు. లేకపోతే మీరు ఇంకో 10 పుస్తకాలు చదివినా చేయలేరు. ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదివితే అప్పుడు మీరు చేయగలరు. ఓల్డ్ ఏవైతే ఉన్నాయో అడిగినటువంటి ప్రశ్నలు, వాటిని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా అవన్నీ కూడా ఓల్డ్ ప్లేలిస్ట్లు ఏవైతే టెట్కి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా నేను చిన్నగా ఒక్కొక్కటి అప్డేట్ చేశాను. యాక్చువల్గా ఇంకొకటి లిటరేచర్ పార్ట్ ఉంది, ఫస్టే అది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి అదర్ సబ్జెక్ట్స్ని డివైడ్ చేసేది లిటరేచరే, కాబట్టి మీకు ముందుగా లిటరేచర్ పార్ట్ ఇవ్వడం జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. తర్వాత మీకు దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ టోటల్గా ఏవైతే ఇంగ్లీష్ లిటరేచర్ ఎన్ని ఉన్నాయో బ్యాక్గ్రౌండ్, ఓల్డ్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఇవేంటంటే డిగ్రీకి సంబంధించండి. ఆ డిగ్రీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఉపయోగకరం అవన్నీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కొంతమంది నవలాకారులు ఇంపార్టెంట్ తెలుసుకోవాలి, అందుకని ఇవి ఉంచడం జరిగింది. దీన్ని మీరు వద్దనుకుంటే అంతవరకు ఆపచ్చు, కానీ తెలియాలి వీళ్ళ గురించి ఇంపార్టెంట్. మనం లిటరేచర్ అంటే ఖచ్చితంగా తెలియాలన్నమాట. లిటరరీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసి ఫ్రీ వీడియోస్ అండి. జస్ట్ మీరు వీడియోస్ చూసుకొని నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నాకు సమయం ఉండదండి అంత అన్నప్పుడే పీడిఎఫ్స్ని తీసుకొని కొంత అమౌంట్కి అయితే పెట్టడం అయితే జరిగింది. తర్వాత చూడండి పోయిటరీ కావచ్చు, తర్వాత ఈ పోయమ్స్, తర్వాత ఎస్సేస్, తర్వాత వచ్చేసి నావెల్స్, ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది, అండ్ యూ కెన్ యాక్సెస్ ఇట్. చూడండి కిల్ మాకింగ్ బర్డ్ 50 ఎంసీక్యూస్ కావచ్చు, అలానే 12th నైట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి టోటల్ మీకు ఇక్కడ అన్నీ కూడా యాక్సెసిబుల్గా ఉంటాయి. పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.comలో టోటల్ అండి. ప్రతిదీ కూడా మన లిటరేచర్ డిస్కస్ చేసాం, గ్రామర్ గురించి చెప్పుకున్నాం, మెథడాలజీ గురించి చెప్పుకున్నాం. మెథడాలజీ అయితే పెద్దగా మారింది లేదు, 2014 నుంచి 25 వరకు అని ఇచ్చారు. అందులో కూడా 2019 స్పెసిఫిక్గా చెప్పారు. 2019 వచ్చేసిందంటే అంతకుముందు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ రాకముందు ఉన్నటువంటి మెథడాలజీ
అండ్ అదే మెథడాలజీ మనం అయితే ఫాలో అయ్యాం. 2014ది ఆల్రెడీ జూమ్ లింక్స్‌లో ఉంది. అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. 2 ఇంకా ఎక్కువ టైం ఉందనుకుంటే కొత్తయి ప్రెజెంట్ ఉన్న ఈ 2 బుక్స్ ఉంటాయి. ఆ ప్రెజెంట్ బుక్స్ కూడా తీసుకొని చక్కగా చదువుకోండి. అంతే మొత్తం ఇచ్చారు. ఎందుకంటే మేము ఔట్ ఆఫ్ ది సిలబస్ అని అనిపించుకోదలుచుకోలేదు. యాక్చువల్‌గా ఎందుకంటే ఈ 3 పుస్తకాలు ఒకటే. ఇంకో విషయం చెప్పాలంటే 3 పుస్తకాలు ఒకటే. ఎవడైతే ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదువుకుంటాడో వాడు మాత్రం బెనిఫిట్ అవుతాడు. ఇది నేను చెప్పేది కాదు. ఆల్రెడీ మీరు నోటిఫికేషన్ ఏదైతే నోటిఫికేషన్ అనేది బైబుల్ లాంటిది. ఈ టోటల్ డీఎస్సీ ఎగ్జామ్‌కి. చూడండి. The candidate shall follow 2014 to 2025 editions of DED, DLED, BEd textbooks and 2019 edition of DLED, SCRT textbooks అన్నారు. ఓకేనా? కాబట్టి BEd కూడా 2014 నుంచి 2025 ఎడిషన్స్. కాబట్టి 2 రకాలు ఉన్నాయి మన దగ్గర. 2014 ఉంది, 2019 ఉంది. కాబట్టి మిగతా వాళ్ళకంటే ఈ ఇబ్బంది ఉండనక్కర్లేదు. ఇప్పుడు ఎస్‌జిటి ఉందనుకోండి. 2019 కాదు. అది 2019 నుంచి సేమ్ అంతకుముందు నుంచే సేమ్ అది. మొత్తం కొత్తగా మారిందేం లేదు. బీఎడ్ వాళ్ళకి కొత్తగా ఒకే టెక్స్ట్ బుక్‌ని 2గా చీల్చారు. ఎందుకు చీల్చారు 2గా అంటే 1 సంవత్సరం ఉండాల్సిన బీఎడ్ 2 సంవత్సరాలైంది. అక్కడ ఏం చేశారు? టెక్స్ట్ బుక్స్‌ని మార్చినట్టుగా ఏదో కొంచెం 2 పుస్తకాలుగా చేశారు. ఒకవేళ మీరు చదువుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే 2014ది ఉంది, 2019 ఎడిషన్ ఉంది. ఆ 2 కూడా గట్టిగా కనుక చదివితే మీకు ఆల్రెడీ డిస్కస్ అన్నీ అయ్యే ఉంటాయి. సిలబస్‌లో చేంజ్ ఏమీ లేదు. చెప్పుకున్నాం కదా! జస్ట్ 10ది తీసుకుని ఫొనెటిక్స్ తీసుకెళ్ళి 5దో దాంట్లో కలిపేశాడనమాట. కాబట్టి ఆ విషయాలు గమనించండి. లేదు అనుకుంటే కొత్తవి కూడా మీరు తీసుకొని టెక్స్ట్ బుక్స్ అవి పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా కానీ 1కి 10 సార్లు ప్రిపేర్ అవ్వండి. అంతే తప్ప 10 పుస్తకాలు ఒక్కొక్కసారి ప్రిపేర్ అవ్వద్దు. అది ఏందంటే ఇప్పుడు ఎవరైతే చదివారో వాళ్ళు చాలామంది జాబ్స్‌ని సాధించడం జరిగింది. దయచేసి గమనించండి. థాంక్స్ ఎ లాట్.